రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఇంకా చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు రాయలసీమ హక్కుల ఫోరం కన్వీనర్ గా ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి నేను చెప్తేనే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చంద్రబాబు నాయుడు ఆపేశారని చెప్పిన పరిస్థితి. దీనిపై అసలు ఏం జరుగుతుంది? అసలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తవుతుందా లేదా? నిజానికి దీనిపైన రాష్ట్రంలో రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించి రకరకాల చర్చలు, వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈరోజు శాసన మండలి సమావేశాల్లో ఈ చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్తుందని రాయలసీమ ప్రజలు ఆశించారు. కానీ రాజకీయ కోణంలోనే వేడిగా ముగించే ప్రయత్నం ప్రభుత్వం, తప్పించుకునే ధోరణితో ప్రభుత్వం వ్యవహరించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రధానమైన అలిగేషన్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, రేవంత్ రెడ్డి ఆన్ రికార్డు శాసనసభలో ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారితో నేను ఒప్పించి మెప్పించి ఆపిచ్చేసినాను అన్నాడు. అది నిజమా, లేదా ఎప్పటి లోపల ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు? వీటికి సూటిగా ప్రభుత్వం సమాధానం చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారి ప్రకటనతో మాకు సంబంధం లేదని చెప్పొచ్చు. ఆ ప్రాజెక్ట్ పైన తన వైఖరి చెప్పొచ్చు. అలా కాకుండా కొత్త చర్చ తీసుకొచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం ఫీల్ అవుతుందంటే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పితే ఆపేసినాడు అనేది ఒక రకమైనటువంటి రాజకీయంగా బలహీనత కదా, రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా. దానికోసం వీళ్ళు ఏమంటున్నారంటే, నిన్నటి వరకు ఒక వాదన ఏం తీసుకొచ్చారంటే, హరీష్ రావు గారు ఒక ప్రకటన చేశారు. అసలు ఆపిచ్చింది రేవంత్ రెడ్డి కాదు, మా పీరియడ్లోనే ఆపేసినారు అని ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. దాన్ని పట్టుకొచ్చి హరీష్ రావు ఆపిచ్చేసినాడంటే బీఆర్ఎస్ పార్టీ ఆపిచ్చింది, మీ పీరియడ్లోనే ఆగిపోయిందని ఒక వాదన. ఇప్పుడు లేటెస్ట్ గా రోజా గారు ఆ రోజు మంత్రిగాను ఏపీఐఎస్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు పర్యటనకి వెళ్ళి వస్తూ నగిరిలో ఇంట్లో విందు ఆరగించారు. కాబట్టి మీరు విందు ఇచ్చి చేపల పులుసు పెట్టి బాగున్నాయని ఆయన చెప్పి ఆయన చెప్తే ఆపేసినారనే వాదన ఈరోజు తీసుకొచ్చారు. ఇక 2-3 పాయింట్లు చూద్దాం. రాయలసీమ లిఫ్ట్, దాని సంగతులు ఒక అంశం. రోజా గారి ఇంట్లో విందు భోజనం చేశాడు, నిజం. చేసేసి కేసీఆర్ ఏమన్నాడు? రోజా గారు ఇచ్చిన విందును స్వీకరించి చేపల పులుసు తిని కేసీఆర్ బయటకు వచ్చిన మాట ఏంటంటే, రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావాలని కోరుకుంటాను అన్నాడు. రేవంత్ రెడ్డి గారితో మీరు సాన్నిహిత్యం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఆ రాయలసీమ పథకం ఆపిచ్చేస్తాను అంటున్నాడు. మరి రోజా గారి చేపల పులుసు కరెక్టా, మీరు సాన్నిహిత్యం కరెక్టా? ఆ ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమ సస్యశ్యామలం కావాలన్నాడు. మీరు వాళ్ళతో కలిసి మాట్లాడుకొని దాన్ని ఆపిచ్చే ప్రయత్నం చేశారు. మరి రోజా గారు తప్పెట్టవుతుంది, ఆమె సాధించినట్టే కదా విజయం. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ జగన్ పీరియడ్లో ఆగిపోయిందా? ఇక్కడ జరిగింది ఏంటి? నిజంగా జగన్ పీరియడ్లో ఆగిపోవడానికి మీరు కారణం, మేం కారణం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఆగిపోయింటే ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు బిల్లులు ఎట్లా చెల్లించారు? ఆ ప్రభుత్వం చెల్లించింది, ఈ ప్రభుత్వం స్టార్టింగ్ లో చెల్లించిందంటే పని జరిగితేనే కదా. ఇది మొదటి అంశం. రెండో అంశం, నాకున్న అవగాహన మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజున చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. అవును. అంటే ఏ రకంగా పనులు జరుగుంటే అరెస్ట్ వారెంట్ ఇస్తుంది గ్రీన్ ట్రిబ్యునల్? అంతే కదా. అలా ఆ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించారని చెప్పి అప్పట్లో అర్థం వస్తుంది అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 70-80% రాయలసీమ లిఫ్ట్ పనులు పూర్తయినాయి. కాబట్టి చీఫ్ సెక్రటరీ అరెస్ట్ వారెంట్ వరకు వెళ్ళడం, ఇన్ని వందల కోట్ల రూపాయల బిల్లులు అంటే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఆగిందంటే ఆగింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది కాబట్టి తాత్కాలికంగా బ్రేక్లు పడతాయి. ఏ ప్రాజెక్ట్ మళ్ళీ కొనసాగిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ప్రాజెక్టు పనులు వేగవంతంగా ప్రారంభమైనాయి. చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ వచ్చేంత వరకు కొనసాగినాయి. రోజా గారి ఇంట్లో చేపలు పులుస్తున్న కేసీఆర్ గారు రాయలసీమ సస్యశ్యామలంగా కోరుకున్నాడు. అది నిజాయితీగా అన్నాడా, భోజనం చేశాడు అన్నాడు, అది అనవసరం. వచ్చిన ఓడేంటి, మీరు బాగుండాలని కోరుకున్నాడు. మరి ఆ పక్కన మీరు రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, నేను ఆపిచ్చేసినాను, ఆడ ఉన్న అక్ర ప్రాజెక్టులే అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలతో మాకు అనవసరం. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్పాలి? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆయన అన్నాడు, కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మేము కొనసాగిస్తామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఆపేసినారు, మేము కొనసాగిస్తామని చెప్పండి. చెప్పరు. చెప్పకపోగా 10 టీఎంసీల కోసం అన్ని వేల కోట్ల అవసరమా? ముచ్చిమర్రి పథకం ఉంది, అది సరిపోతుంది. 2 రాయలసీమ లిఫ్ట్ అనేది పర్మిషన్ లేకుండా ప్రారంభించేశారు. హడావుడిగా ఇప్పుడు పర్మిషన్ లేకుండా ప్రారంభించారు, హడావుడిగా ప్రారంభించారంటే అది తెలంగాణ ప్రభుత్వానికి ఆయుధం అవుతుందా కాదా? మీ ఓట్స్ ని, మీ ప్రకటన రేపు కోర్టులో చెప్తుంది. ఆ ప్రభుత్వమే చెప్పింది అది పర్మిషన్ లేవని, దాన్ని ఆపేయమని. అంటే పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం వాదనలకు బలం చేకూర్చే స్టెప్సే కదా ఇవి. పైపిచ్చి తర్వాత ఏమంటారు? 10 టీఎంసీల కోసం అంత ప్రాజెక్ట్ అవసరమా? ముచ్చిమర్రి పథకమే సరిపోతుంది కదా. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని కొనసాగిస్తారా, కొనసాగించరా?
రెండు, రాయలసీమ లిఫ్ట్ పథకం అవసరమా కాదా? అవసరం అనుకుంటే పూర్తి చేయండి. అవసరం కాదనుకుంటే ప్రత్యామ్నాయం ఏంటో చెప్పండి. దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించండి, డబ్బులు కేటాయించండి. దీనికి భిన్నంగా ముచ్చెమరి అంటున్నారు కదా, ముచ్చెమరికి కూడా 7,000 కోట్లు అవుతుంది కదా. ఆ 7,000 కోట్లు ₹7 కూడా కేటాయించలేదు కదా మొన్న బడ్జెట్ లో. కాబట్టి మీరు ప్రత్యామ్నాయం పైన డబ్బులు కేటాయించరు, దాన్ని కొనసాగించరు. కాబట్టి రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో మాట్లాడితే ప్రయోజనం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలు కోరుకుంటుంది, రాయలసీమ లిఫ్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజాయితీగా ప్రారంభించారు. తన వ్యక్తి సామాధిలో కొట్లాడారు, చేసే ప్రయత్నం చేశారు. కానీ మీరు దాన్ని ఆపిచ్చే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారిని నేరుగా సమర్థించకపోయినా పరోక్షంగా ఉపయోగపడే మాటలు మాట్లాడుతున్నారు. ఫైనల్ గా మీ వైఖరి చెప్పకపోతే మాత్రం ప్రజలు హర్షించరు. కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా రాయలసీమ లిఫ్ట్ పైన మీ వైఖరి ఏంటి, ప్రత్యామ్నాయం అనుకుంటే దాని పట్ల మీ కార్యాచరణ ఏంటి, ఈ రెండు చెప్పకుండా చేపల పులుసు, చికెన్ బిర్యానీలు లేకపోతే హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. సరే, అదే సమయంలో ఇప్పుడు ఈ చేపల పులుసు ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీరు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కేసీఆర్ లేదా అదే బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఊపిరి పోసిందని చెప్పొచ్చు. అదే విధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చంద్రబాబు బంధం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి మరణ శాసనం లెక్కించిందని చెప్పవచ్చు ఈ ఎపిసోడ్ ద్వారా. అంటే రెహమాన్ గారు బేసిక్ గా రాజకీయంగా కానీ సంబంధాలు మనకు ఉపయోగపడాలి. ఉపయోగపడినప్పుడు సంబంధాలు పక్కన పెట్టి ఫైట్ చేయాలి. కేసీఆర్ గారి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలు రాష్ట్ర హక్కుల్ని హరించలేదు. పైపెచ్చు వాళ్ళిద్దరు ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా కూడా మీకు గుర్తుంటే కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదీ జలాల పంపకాల్లో పునఃసమీక్షకు అంగీకరించింది. ఈ అంగీకారం రాజ్యాంగ విరుద్ధం. ఒకసారి నీటి కేటాయింపులు చేసిన తర్వాత ఎవ్వడు చేయలేదు. కేసీఆర్ అంత గట్టిగా పెట్టి రివ్యూని కోరుకుంటే దాన్ని అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో సవాల్ చేసినాడు కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వాదాలో. అంటే కేసీఆర్ గారితో సన్నిహితంగా ఉంటూనే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ప్రవర్తిస్తే ఫైట్ చేశాడు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటన చేస్తే నీది తప్పు, మేము ఫైట్ చేస్తామని మీరు ఎందుకు అనట్లేదు? మీ రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి సాన్నిహిత్యం రాష్ట్ర హక్కుల్ని హరించలేదు. మరి మీ సాన్నిహిత్యం, మీ గౌరవ సంబంధాలు ప్రయోజనం కలగాలి కదా. కాబట్టి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలు పైపెచ్చు ఇంకోటి కూడా చెప్తాను. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఎంత మంచి ఫలితాన్ని ఇచ్చాయంటే ఒక విషయంలో పులిచింతల ప్రాజెక్ట్. పులిచింతల ప్రాజెక్ట్ రెహమాన్ గారు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. రాజశేఖర రెడ్డి కాలంలో పూర్తయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు జాతికి అంకితం చేసినాడు. కానీ ఆ ప్రాజెక్ట్ లో చుక్క నీళ్లు కూడా పెట్టలేదు. రీజన్ ఏంటంటే నిర్వాసితుల సమస్య క్లియర్ చేయలేదు. అవును. మళ్ళీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. కృష్ణా డెల్టా అంటే ప్రేమే కదా, అమరావతి అంటే ప్రేమే కదా. మరి పులిచింతల ప్రాజెక్టు పాయింట్ ఏంటంటే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, నిర్వాసితులందరూ తెలంగాణలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన మీరు 5 ఏళ్ళలో దాన్ని ఏమీ చేయలేకపోయారు, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం 500 కోట్లు 600 కోట్లు కేసీఆర్ గారితో మాట్లాడుకొని మీకు డబ్బులు ఇచ్చేస్తాం, రిహాబిలిటేషన్ ఇచ్చేస్తాం, మీరు సహకరించండి అని చెప్పేసి నిర్వాసితులు క్లియర్ చేసి పడేసి పులిచింతల ప్రాజెక్ట్ లో నీళ్లు 100% నింపినాడు. మరి జగన్ మీ సాన్నిధ్యం దేనికి ఉపయోగపడతాను? ఒక కేసీఆర్ పక్క రాష్ట్రాలతో సంబంధాలు అంటే మనకు ఉపయోగపడి ఉండాలి, వాళ్ళకి ప్రయోజనకరంగా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సాన్నిహిత్యం పులిచింతల సమస్యను పరిష్కరించింది. పులిచింతల్లో 30 నీళ్ళు నిలుపుతున్నారు. ఆ ప్రాంతానికి మంచి ఉపయోగపడుతుంది. రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసింది, కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు జగన్ వచ్చేంత వరకు పనిగలం. కారణం ఆ రాష్ట్రాలతో సంబంధం లేవు. జగన్ గారికి కేసీఆర్ కి మంచి సంబంధాలునే తొందరగా పూర్తయింది. పులిచింతల ఈ రోజు రాష్ట్రానికి ఒక వరంగా మారింది. మరి ఎవరు సంబంధాలు ఎవరు రాష్ట్రానికి ఉపయోగపడతారనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్.